ఎంతసేపు ఏది క్వాలిఫై అయ్యి ఇంకా మెయిన్స్ ఉన్నది, అసలు కథ ఇంకా చాలా ఉన్నాయి. ఏం పని పాట లేనక ఉద్యోగులకు సంబంధించి మొన్న వాళ్ళకి ఇచ్చిన పోస్టింగ్ లెక్కన ఇయర్ అది ఫోటోలతో అందుతుంది. శనివారం ప్రజాభవన్ యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ 2023 విజేతలతో సీఎం రేవంత్ రెడ్డి, ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా సీఎస్ శాంతికుమార్లు తదితరులు. విజేతలతో 2023 బ్యాచ్. ఓకే, నేనేమో నిన్న మొన్నటి అనుకుంటుంది కాదయ్యా నీ కథ. ఏం రాసుకొస్తావయ్యా కృష్ణ. ఇంకొకటి అబ్బో కిషన్ రెడ్డి అన్న కనబడుతుండేది, ఇది నా తెలంగాణ, ఏది బీజేపీ పత్రిక, రైట్. నిరుద్యోగ ఇది ఘోరం అసలు. ఒకసారి చూడు కిషన్ అన్న, నువ్వు ఏమనుకోకు జరా, నీకు ఒక ముచ్చడి చెప్తా. తెలంగాణలో బండి సంజయ్ ఉన్నప్పుడు నీ అమ్మ రథచక్రాలు ఎట్లా కదిలినాయి తెలుసా, మామూలుగా ఉండలేదు అసలు. చిట్టికేస్తే రేపు పొద్దుగా ఇక్కడ ధర్నా అంటే ఆ జనాలు ఎట్లా వచ్చేదో నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఉర్రూతలు ఎగిరింది పార్టీ, మామూలు కాదు అసలు. అలాంటి నాయకుడు ఉండడం అనేది నిజంగా కూడా కేంద్ర మంత్రి పదవి కంటే నాకు ఆయన అధ్యక్షుడిగానే మంచిగా అనిపించింది. ప్రజా సమస్యలపై పోరు చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బండి సంజయ్, దానికి నేను 100కు 100 మార్కులు ఇస్తాను. కానీ ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండి కనుక ఉంటే ఇందిరాగాంధీ ఇందిరా పార్కు దద్దరిల్లు, ఎన్టీఆర్ స్టేషన్, ఎన్టీఆర్ గ్రౌండ్ ఎగిరిపోవు, ప్రజాభవన్ పగిలిపోవు, అట్లుంటుంది బండి సంజయ్ అన్నతో ఆట, మామూలుగా ఉండదు, అట్లుండే ఆయన. కానీ దాని తర్వాత ఎవరు వచ్చినా సప్పబడిపోతుంది. బీజేపీకి ఆ స్కోప్ ఉంది తెలంగాణలో, ఎందుకంటే మొన్న అర్థమైపోయింది. ఇగో చూడు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది, మళ్ళీ ఇప్పుడు మీరు అడిగితే ఏమంటారో తెలుసా, సెంట్రల్లో ఇవ్వాల్సిన ఉద్యోగాల భర్తీ ఏందో అడుగుతారు కిషన్ అన్న. భర్తీ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహాధరణ, మద్దతు ఇచ్చిన బీజేపీ రాష్ట్ర రథసారథి. ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి, జాబ్ క్యాలెండర్ మర్చిపోయిన రేవంత్ సర్కార్. డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అంది. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు అండగా బీజేపీ. హామీలపై బీజేపీ పోరుబాట, నిరుద్యోగుల తరపున బీజేవైఎం నిరసన. గ్రూప్ 2 వాయిదాలో ప్రముఖ పాత్ర అన్నట్టు. అమ్మ నాయన నేను చదవరా ఆయన, ఇది మామూలుగా లేదురా ఆయన. నిరుద్యోగ వృత్తి పేరుతో కాంగ్రెస్ మోసం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జార్ఖండ్లో లవ్ జిహాద్కు సీఎం మద్దతు. ఓ కొడుకు, ఇది ఎక్కడి కథ.